యువత ముందుకొచ్చి హాస్టళ్లలోని పిల్లలను దత్తత తీసుకుని సేవ చేయాలన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. పిల్లలకు సేవ చేస్తే భగవంతునికి సేవ చేసినట్లే అని మానవ సేవే మాధవ సేవ అన్నారు. 31st దావత్లో బంద్ చేసి హాస్టల్స్ ను దత్తత తీసుకోవాలని రాష్ట్రంలోని యూత్ యువజన సంఘాలకు పిలుపునిచ్చారు. సిద్దిపేట నాసర్పుర కేంద్రంలోని బ్రిడ్జ్ స్కూల్లో విద్యార్థులకు స్వెటర్స్, దుప్పట్లు పంపిణీ కార్యక్రమంలో మాజీ మంత్రి హరీష్ రావు పాల్గొని దుప్పట్లు పంపిణీ చేశారు. అనంతరం మాట్లాడారు. చలికాలంలో హాస్టళ్లలో విద్యార్థులు వేడి నీళ్లు రాక దుప్పట్లు లేక ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఈసారి ప్రభుత్వం వారికి దుప్పట్లు ఇవ్వలేదన్నారు. గత 4 నెలలుగా మెస్ బిల్లులు పెండింగ్లో ఉన్నాయని, కానీ అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి మాత్రం ₹1 బిల్లు పెండింగ్ లేని శాసనసభ సాక్షిగా చెప్పారన్నారు. ముఖ్యమంత్రి మాటలు కోటలు దాటుతున్నాయి తప్ప చేతలు గడప దాటడం లేదని విమర్శించారు. పరిపాలన మీద మీరు పట్టుకోల్పోయి ప్రభుత్వం ఫెయిల్ అయిందన్నారు. తక్షణమే అన్ని చోట్ల మెస్ ఛార్జీలు విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రెసిడెన్షియల్ స్కూళ్ల విషయంలో ప్రభుత్వం మరింత బాధ్యతగా ఉండాలన్నారు. ఆయన మంత్రి ఉంటాడు, ఆయనే ముఖ్యమంత్రి ఉంటాడు, ఆయన శాఖలోనే ఇవాళ ఆయన ఇచ్చినటువంటి మాటను అధికారులు అమలు చేస్తలేరు. అంటే అది ముఖ్యమంత్రి అంటే అధికారులకు భయం లేదా, లేదు ముఖ్యమంత్రి గారు ఉత్తుత్త మాటలు చెప్తుంటారు. ఎక్కడో తేడా ఉన్నది. ముఖ్యమంత్రి మాటకి ఇంత విలువ లేకుండా ఎందుకు ఉంటుందని అడుగుతా ఉంటారు. అంటే నువ్వే బయట చెప్పేది ఒకటి, లోపల ఉత్తుత్తగా చెప్పినా అని చెప్తున్నావా? లేదు నీ మాట మీద అధికారులకు భయం లేదా, లేదా విలువ లేదా? ఏంటి సమస్య ఏంటి? ఎందుకు ఇంకా ఈ రోజు కూడా 4 నెలల మెస్ ఛార్జీలు పెండింగ్లో ఉన్నాయని నేను ముఖ్యమంత్రి గారిని అడుగుతా ఉన్నాను. తక్షణమే రాష్ట్ర వ్యాప్తంగా ఇంకెక్కడెక్కడ మెస్ ఛార్జీలు పెండింగ్లో ఉన్నాయో ఇచ్చిన మాటలు చెప్పుడు కాదు, అమలు చేస్తే గౌరవం పెరుగుతుంది. తక్షణమే అన్ని చోట్ల కూడా నవంబర్ నెల వరకు మెస్ ఛార్జీలు వెంటనే విడుదల చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాం.